ఎందుకు ఇష్టపడలేదు? పొంగల్ తినట్లేదంట. సగం మంది తినట్లేదు అంటున్నారు. ఏం బాగాలేదమ్మా? బాగాలేదంటే అది కాదు, బాగా వేస్తే ఇంకోటి చేపిస్తావు కదా. అవును సార్ అంటే వాళ్ళే సగం మంది తినట్లేదంట. ఎట్లా కది? కొంచెం కాదు, టేస్ట్ చేసి నీ వంట వచ్చు కదా, నువ్వు దగ్గరుండి కల్పించచ్చు కదా. ఇవి వంట ఐటమ్స్ పెంచుకుంటే వస్తాయి కదా. రుచికరంగా చేపిస్తే ఎందుకు? అందరూ హోటల్ పోతే ఉప్మా తింటారు, పొంగల్ తింటారు. ఇక్కడ వద్దు అంటున్నారంటే టేస్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. నువ్వు దగ్గర వంట చేసేటప్పుడు చేపించి కల్పించు. లేదు మెనూ కొద్దిగా డీవియేట్ అవ్వలేదు అడిగితే ఐటమ్ ఆ రోజు పెట్టండి. జీరా రైస్ వద్దు అంటున్నారు, ఆ రోజు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చు కదా. పెట్టండి, మీరు కూడా ఉండండి. రండి, ఒక వారం రోజు రెగ్యులర్ మీరు రండి ఇక్కడికి. డీడీ గారు వస్తారు, చూసుకోండి. బయటికి అది ఓపెన్గా ఉంటుంది. మా పిల్లలకి దిగిన తెలుస్తుంది. అబ్బాయి అన్ని కూడా హన్సిక ఎవరు ఎన్నికి పోవడం communities like Panda. They are doing the business of connectivity. ఈ మామూలుగా ఏంటంటే కాంపిటీషన్గా ఈ జడ వేసుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తారు. మన వాళ్ళు ఎప్పుడు వెళ్తారు. రిజిస్టర్కి దీనికి టాలీ కావాలి కదా, చెక్ చేయండి. నాకు వేడికి రానా రామానాయుడు గారు ఎంపీ ఉన్నప్పుడు సినిమా వాళ్ళు తెచ్చుకునేవాడు. ఎవరో చెప్పవద్దు, వచ్చినా చెప్తాను. సరే, బాగున్నాయా? మధ్య ఏం తిన్నారు? పొంగలి పీనట్ అంటే నాకు తెలియదే. వేరుశనగ పచ్చడి తిన్నారు. పొంగల్లో పప్పుచారు ఎప్పుడు? అందరూ డిఆర్ఆర్ఎమ్మేనా? డిఆర్ఎం ఏం తిన్నారు మధ్యాహ్నం? తోటకూర పప్పు, ఫ్రైడ్ రైస్, ఎగ్, చిక్కీ మీకు వేరుశనగ చిక్కీ ఇచ్చారా? ఏదైనా ఉండాలి, ఉండేటప్పుడు సూపర్విజన్ చేయండి. వర్షం వచ్చినప్పుడు బట్ట వేసుకొని అడుగుతున్నారు. కంప్లీట్ వాల్ కాకుండా ఇచ్చేసి చేసేసేయండి. మనం పోయి రిక్వెస్ట్ చేసి అడుగుతుంటే సార్ ఏం చెప్తున్నారంటే ఫైనాన్స్ కమిటీకి ఎండి గారు ఫైనాన్స్ కమిటీకి మేనేజ్మెంట్ నుంచి అంతా వెళ్ళింది సార్. నేను రేపు గుడ్లపూడి రండి, సెక్రటరీ గారు రాజశేఖర్ గారితో ఎండితో మాట్లాడేస్తాను. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఆనంద నిలయంలో జరుగుతున్న పనుల పురోగతి, దానిలో ఇంకా ఏమైనా అదనంగా సౌకర్యాలు కావాలా
అనే ఉద్దేశంతో ఈరోజు పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. పనులు అయితే మొదలు పెట్టారు. పిల్లలు వాళ్ళకి ఇంకొంచెం అదనపు సౌకర్యాలు కావాలని అడిగారు. వాటికి కూడా పనులు పూర్తి చేయండి, గ్రాంట్ ఏదైనా ఉంటే ఏదో ఒక పూల్లో నుంచి గ్రాంట్ ఇచ్చేదానికి ముందుకు వెళ్తాను కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మెనూలో మార్పులు అడిగారు. స్థానికంగా డీడీ సోషల్ వెల్ఫేర్ పర్యవేక్షణలో వారి మెనూలో కూడా మార్పులు చేసి పౌష్టికాహారంలో ఎక్కడ కూడా పోషక విలువలు తగ్గకుండా ఆ న్యూట్రిషన్ అనే విధంగా వారి మెనూ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో ఏబీ గ్రేడుల్లోనే ఉన్నారు. 21 మంది పిల్లలు కూడా వారందరూ కూడా మొదటి అటెంప్ట్లోనే 10th క్లాసు పాస్ అవుతామని ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలని, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధికారత ఉండాలి, పేదరికం లేని సమాజం అనేది వారి లక్ష్యం. ఇక్కడ ఎక్కువ మంది కూడా పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారికి వీలైనంత వరకు కూడా వారి సొంతగా జీవితంలో స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి టవల్స్ ఇచ్చారు, నైట్ డ్రెస్సులు ఇచ్చారు. గత ప్రభుత్వాల్లో ఇవ్వలేదు. అవన్నీ కూడా మేము మళ్ళీ ఇస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇంతేకాకుండా హాస్టల్ రిపేర్లకి మన ప్రభుత్వం ఎన్నడూ లేనంత బడ్జెట్ మొదటిసారి ఇచ్చిందనే విషయం తెలియజేసుకుంటూ ఈ మధ్య 5వ తారీఖు ధర్నా చేస్తూ ఉంటున్నారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఎప్పుడూ కూడా తల్లికి వందనం అని చెప్పి, అమ్మఒడి అని చెప్పి 50% మించి బడ్జెట్ ఖర్చు చేయని మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేద్దాం అనుకుని 5వ తారీఖు వస్తున్నారా మీరు? మనమే బడ్జెట్ కేటాయింపులు మనం ఈ ఫీజు రియంబర్స్మెంటు చేయగలిగే ఈ సంవత్సరానికి మీరు ఎందుకు వస్తున్నారు? 5 సంవత్సరాల బాకీలు 2800 కోట్లు మీరు అప్పులు చేశారు. మీరు అప్పులు కట్టడానికి ప్రజలు చేత్కరించారు. తగుదనమ్మా అంటూ మీరు వచ్చేసి ఈరోజు ధర్నా చేస్తుంటే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. 3000 బకాయిలు ఎందుకు పెట్టారు? 2800 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెట్టారు మీరు? మీ అసమర్థ ప్రభుత్వం చేసిన తప్పులకు ఈరోజు రోడ్డు ఎక్కుతా ఉంటున్నారా? ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి లోపాలు మేము చక్కదిద్దుకుంటా, పరిశ్రమలో పెట్టుబడులు తెస్తా, ఉద్యోగ కల్పన ముందుకెళ్తా ఉన్నాం. మీకు పరిపాలించే అర్హత లేదంటాడు. మీకు లేదని ప్రజలు తీర్పిస్తే ఇంట్లో కూర్చోకుండా రోడ్డు ఎక్కి మీరు మాట్లాడతారు. ఎంతవరకు మాట్లాడతారు మీరు? ఇది వాస్తవం కాదు. ప్రజలు మీ చర్యల్ని గమనిస్తూ ఉన్నారు, చేత్కరిస్తూ ఉన్నారు. మీరు చేసిన బకాయిలు కూడా మేము ఈరోజు విడుదల చేస్తున్నాం. గతంలో మీ నిర్వాహకం వల్ల పరీక్ష హాల్ టికెట్లు కూడా తీసుకోలేకపోయారు పిల్లలు. ఈ సంవత్సరం మా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా కాలేజీలకు లెటర్లు పెట్టారు. ఏ పిల్లవాడు కూడా మీరు హాల్ టికెట్ ఇవ్వకుండా ఉండకూడదు, ప్రతి ఒక్క పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి చర్యలు తీసుకున్నారు.